ఇంకొకరు మాట్లాడరు, అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు మాట్లాడాలంటే ఈ ప్రజలందరినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా కాపాడుకోవాలని మాట్లాడుతున్నది ఎవరనంటే ఎర్ర జెండా ప్రతినిధులు తప్ప ఇంకొకరు కానీ. ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికీ పదే పదే ఈ సమస్యలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఈ ఉన్మాద చేష్టలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున తిరుపతి తిరగబడింది. ఒక రకంగా అనేక మంది ఇంటలెక్చువల్స్, చాలా మంది జర్నలిస్టులు, కవులు, రచయితలు, అనేక మంది చాలా పెద్ద ఎత్తున తిరుపతికి ఉన్నటువంటి పద్ధతి వేరు, ఇక్కడ ఉన్నటువంటి మత సామరస్యాన్ని వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారిని తిరుమల గుళ్ళో పెట్టుకొని అక్కడ మత సామరస్యాన్ని పాటిస్తామంటే బయటుండి మీరేంద్ర ఈ రచనని చెప్పి గట్టిగా ప్రశ్నించినటువంటి తిరుపతి పట్టణంలో ఈ వాతావరణాన్ని మరింత పెంచడం కోసం సిపిఎం కంకణబద్ధమై పోరాటాలు చేస్తున్నటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో మనం మరింత ఐక్యంగా ఈ ప్రజల మధ్య ఐక్యత చెడిపోకుండా, ముఖ్యంగా తిరుపతి కేంద్రం చేసుకొని దేశమంతటా కూడా అనేక రకాలైనటువంటి ఆటంకాలు సృష్టించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలని మనం ఉమ్మడిగా ఎదుర్కోవడం కోసం